ధూమపానము మరియు మద్యపానము ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. Fantastic climate, deep valleys, చుట్టూ hills, సెంటర్లో నుంచి సూర్యుడు, వెనకాల నువ్వు, డ్రైవింగ్లో నేను. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్. నీకెలా ఉంది? ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు కొత్త ఏం కాదు. కానీ వీటన్నిటి మధ్యలో నీది ఇలా రావడమే కొత్త. అందుకే ఈ ఉదయం చాలా బాగుంది. I want to listen to your words, Prakriti. ఓకే బంగారు, చెప్తాను. నువ్వు కొంచెం చూసి డ్రైవ్ చేయి. Hey, don't worry about my driving. నేను కళ్ళు మూసుకొని కూడా డ్రైవ్ చేయగలుగుతాను. You tell me first. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈ నిమిషంలో నేను చనిపోయినా ఇంకా నేను ఏమీ ఫీల్ అవ్వను. Are you mad? छोटी भाई छोटी भाई छोटी भाई छोटी भाई रे छोटी भाई मैं सड़क ने उठा के लिसनी मैं सड़क हम तपास रे लिसनी अगर दिन के कांचक मौत के माजी मिलते रोइला ये भर दिन के कांचक मौत के माजी मिले ना छोटी भाई रे छोटी भाई मैं सड़क ने उठा के लिसनी मैं सड़क हम तो पसरा दे लिसनी मैं सड़क ने उठा के लिसनी मैं सड़क हम तो पसरा दे लिसनी कुकुरा गिला सदर तोला मुझुरो डाकिला बने तू ये मोई आले गोटे गोरे रोइले राजा रानी परामनी राजा रानी परामनी तू ही परो दियो मुई परो पो गोटाई देला की चमका उदिरा बेलरो पारा आहा तू ही परो पो मुई परो दियो गोटाई देला की चमोरे उदिरा बेलरो पारा आई चली परो पो मुई परो दियो गोटाई देला की चमोरे उदिरा बेलरो पारा काई किरे बंधु बुझो समानो तू ही मुई रोल सवारे उदिरा बेलरो पारा మాది హైదరాబాద్.
నేను న్యూజిలాండ్లో చదువుకుని రీసెంట్గా హైదరాబాద్కి వచ్చాను. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఫారెస్ట్ ఆఫీసర్. ఆయనకి అరకు ట్రాన్స్ఫర్ అవడంతో రెస్ట్ తీసుకుందామని నేను ఆయనతో ఇక్కడికి వచ్చాను. చాలామందిలాగే నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైన ప్రదేశం ఉందని. ఇక్కడ అడుగు పెట్టడం నాకు కొత్త జీవితంలో అడుగు పెట్టినట్టు అనిపించింది. బాగు చేస్తుంది. చికెన్ ముక్కల్ని కూడా కోరకలేని మీ పళ్ళని చెక్క ముక్కల్ని కూడా కోరికే అంత బలాన్ని ఇస్తుంది. కేవలం ₹1 మాత్రమే. పుల్లలు బాబు పుల్లలు. పళ్ళు పాడు చేసుకోవడానికి 25 రూపాయలు పెట్టుకుని పేస్టులు కొంటారు కానీ బాగు చేసుకోవడానికి ₹1 పెట్టడానికి ఎవరికి మనసు రాదు. అందుకే దేశం ఇలా తగలాడింది. ఈ రోజుకి బోనీ లేనట్టే. ఏంటి ఏదైనా అడ్రస్ కావాలా? అవునా, దేవుళ్ళ తగిలేరు. ఈ రోజుకి ఇంకా బోనీ లేదనుకున్నాను. ఎన్ని కావాలి? 2. థ్యాంక్స్. బేరం తగిలింది అనుకుంటే ఇలాంటి బేరం తగిలింది ఏంట్రా బాబు? చిల్లర లేదు ఆయన. మొత్తం ఎంత? 50 రూపాయలు. మొత్తం ఇవ్వు. అయినా చిల్లర లేదు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవ్వు. గుంటోడు చూడ్డానికి బాగున్నాడు అనుకున్నాను. మనసు కూడా మంచిదే. నచ్చిందా? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ డాడ్. ఐ లైక్ ఇట్. పోన్లే, సిటీలో పొల్యూషన్ ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేస్తావేమో అనుకున్నాను. నువ్వు వచ్చే టైంకి నాకు ఇక్కడికి లక్కీగా ట్రాన్స్ఫర్ అయింది. ఎస్ డాడ్. నేను ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే డాడ్. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటాను సార్, ఇదే మా ఊరు. మరి నిన్న మిమ్మల్ని రైల్వే స్టేషన్లో చూశాను. ఆహా, మరి మిమ్మల్ని కూడా అక్కడే చూశాను. ఇక్కడున్నారేంటి? చూడగానే చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. మీరేంటి సార్ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? సర్లే కానీ ఏంటి ఇలా వచ్చారు? జస్ట్ టీ తాదామని. అవునా, ఇందాక దేనికోసమో వెతుకుతున్నట్టున్నారు. టీ స్టాల్ కోసమే. అయితే పక్కనే ఉందిగా, వెళ్తాగండి. అంటే కొంచెం నీట్గా ఉండే ప్లేస్ కోసం చూస్తున్నాం. మీకు ప్లేస్ కావాలా టేస్ట్ కావాలా? 2 కావాలి. అయితే వైజాగ్ వెళ్ళండి. అదేంటి? ఇక్కడ ఏదో ఒకటే బాగుంటుంది సార్. ఇది టూరిస్ట్ ప్లేస్. రకరకాల జనాలు వస్తూ ఉంటారు. బెంగాలీలు ఒరియా వాళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు, మనోళ్ళు రైస్ ఎక్కువ తింటారు. కాబట్టి షుగర్ బాడీలోనే పెట్టుకుంటారు, అందుకని షుగర్ తక్కువ తింటారు. అదే అరవోళ్ళు అనుకోండి, టీలో కూడా ఇంగు వేసుకుంటారు. అదో టైపు. అందరినీ బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడ తాగమన్నాను. వీడైతే ఫేస్ని బట్టి టీ ఇస్తాడు. అదే హోటల్లో అయితే అందరికీ ఒకటే టీ ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ తాగుతారు? అమ్మా తల్లి, నువ్వు చెప్పిన చోటే తాగుతాను. గుడ్. శివన్న సార్కు స్పెషల్ టీ. వస్తాను సార్. ఓకే. థ్యాంక్ యూ. టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.
ఎంత? 4 రూపాయలు. తర్వాత తీసుకో. సరే. సరిపోయింది సార్. అదేంటి అతని దగ్గర 4 రూపాయలే తీసుకున్నావు? రూపాయి కమిషన్. కమిషనా? ఆ అమ్మాయి మిమ్మల్ని ఇక్కడ పంపించింది కదా, అందుకు. పంపిస్తే కమిషనా? కమిషన్ నాకా సార్, ఆ అమ్మాయికి. ఈరోజు నేను తాగిన టీ చాలా బాగుంది. ఆ అమ్మాయి కమిషన్ తీసుకోవటం ఇంకా బాగుంది. నేను ఫారెన్లో చాలామంది అమ్మాయిలను చూశాను, కానీ ఇలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. నేను ఇక్కడికి వచ్చి 2 days అవుతుంది, కానీ 2 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆమెతో కొత్తగా ఉంది. విచిత్రం ఏంటంటే 50 రూపీస్ వ్యాప్ పొలలకి 500 ఇచ్చాను, అయినా తను నా దగ్గర 1 రూపీ కమిషన్ తీసుకుంది. ఫనీ. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికైనా కోపం రావాలి, కానీ నాకు నవ్వు వస్తుంది. ఆకలిస్తుంది నాన్న. అప్పుడు ముందుగానే రావాల్సింది. ఈ రోజుకి మాత్రం తల్లి లేని దాన్ని నాన్న. ఆకలితో పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయి. వెళ్ళు. ఒక డాక్టరే ఇలా చిన్నపిల్లను పోయి అన్నం తినొద్దని చెప్పొచ్చా? ఎలా ఉంది న్యూ ఆఫీస్? ఆఫీస్ మాత్రమే కొత్తది, డ్యూటీ పాతదేగా. ఆఫ్ కోర్స్. ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చాలా ఆకలిగా ఉంది నాన్న. చచ్చిపోతా. పర్వాలేదు. విల్ గో అవుట్. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. ఎస్, యూర్ రైట్. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు ప్రకృతి. మీకు భోజనం తెచ్చాను. భోజనమా? మేం చెప్పలేదే. మీరు కాదు సార్, ఆ సార్ చెప్పారు. నేనా? ఎప్పుడు? మీరే కదా సార్ కావాల్సినవి తీసుకురమ్మని నిన్న 500 ఇచ్చారు. అంటే అది కదా? అవును, నిన్న ఇచ్చి ఈ రోజు ఏదైనా స్పెషల్ చేసి తీసుకురమ్మన్నారు. మర్చిపోయారా? ఓ, చెప్పాను కదా. మర్చిపోయావా? మర్చిపోయా. ఏమ్మా, ఏం తెచ్చావు? నాటికోడి పులుసు, దంపుడు బియ్యతో వండిన అన్నం, ఉల్లిపాయ ముక్కలు. ఇక్కడివి చాలా స్పెషల్ అండి. ఈ చలిలో తింటే మజా వచ్చేస్తుంది. నువ్వు చెప్తుంటేనే నోరూరిపోతుందమ్మా. అర్జెంటుగా వడ్డించేయి. ఒక్క నిమిషం, ఇప్పుడే ప్లేట్స్ తీసుకొస్తా. కిచెన్ రైట్ సైడ్లో ఉంటుంది, చూడమ్మా. ఓకే అంకల్. థ్యాంక్స్ రా. ఇన్ని రోజుల తర్వాత ఫార్మ్ నుంచి వచ్చిన నాకు ఇష్టమైన డిష్ మర్చిపోకుండా ఆర్డర్ చేశావు. మన ఇద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? తినండి సార్, చల్లారితే టేస్ట్ మారిపోతుంది. ప్రకృతి, నువ్వా? అవును. నువ్వు జాగింగ్ చేస్తావా? అవును, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. సర్ప్రైజ్. అయినా నా పేరు ప్రకృతి కాదు. మరి బుక్ కెనైట్. రియలీ సారీ.
ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన వీచి చిరుగాలి నాలో ఆశలు రేపిందు చినుకి చిరుజల్లై కురిసి మనసుని వెచ్చగా తాకిందో నాలో ఇన్నాళ్ళు లేదమ్మో ఈ అల్లరి నిన్ను చూసాకే మొదలైందో ఏమో మరి ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన నాలో నేను లేను నువ్వు లేని నిమిషము నీ నీడై చేరమంది నాలోని ప్రాణము నాలో నేను లేను నువ్వు లేని నిమిషము నీ నీడై చేరమంది నాలోని ప్రాణము నిన్ను చూడక ఏ రోజు తెలవారిపోనందే నా మనసు నన్ను వీడి నీ వైపే వస్తుంది నాలో ఏదో అయిపోతుంది ప్రేమేనేమో అనిపిస్తుంది ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన ఏదో వింత హాయి నన్ను చేరే సమయము ఆ హాయి పెంచుతుంది లోలోని దాహము ఏదో వింత హాయి నన్ను చేరే సమయము ఆ హాయి పెంచుతుంది లోలోని దాహము ప్రతిరోజు శృతి చేసే వేణువులా వస్తావే ఈ అలజడి నన్ను దాటి సుడిలాగా వీస్తుంది ఏదేమైనా ఆగను నేను నీ వైపే ఇక పయనిస్తాను ఏమైందో ఏమో గాని ఈ ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన వీచే చిరుగాలి నాలో ఆశలు రేపిందు చినుకే చిరుజల్లై కురిసి మనసుని వెచ్చగా తాకిందు నాలో ఇన్నాళ్ళు లేదమ్మో ఈ అల్లరి నిన్ను చూసాకే మొదలైందో ఏమో మరి ఏమైందో ఏమో గాని ఉదయాన నా హృదయం ఊయలలుగే ఈ సమయాన Surprised. Fantastic. Now life is so beautiful. I never expected this. తను నన్ను కలిసిన థర్డ్ టైం కూడా థ్రిల్లింగ్గా అనిపించింది మొన్న 500 తీసుకుని టీ దగ్గర కూడా కమిషన్ తీసుకున్న ఈ అమ్మాయి నిన్న రాత్రి ఏమీ తీసుకోకుండానే ఇచ్చిన సర్ప్రైజ్ ట్రీట్కి ఫ్లాట్ అయిపోయాను నిన్న రాత్రి తను చెప్పే వరకు నాకు తెలీదు తన పేరు ప్రకృతి అని షీఈ్ నేచర్ She became my nature. She has an interesting personality.
గైడ్ బాబు గైడ్, గైడ్ బాబు గైడ్, గైడ్ బాబు గైడ్. ఏంట్రా టూరిస్ట్ కోసం పరిగెత్తకుండా సింగిల్ గా కూర్చొని సిగరెట్ కలుస్తున్నావు? అది లెగ్గేటాక మన దగ్గరికి ఎవరు వస్తారా? నెక్స్ట్ టైం చూస్తున్నాలే, వెళ్ళు. బుర్రా కేవ్స్, వాటర్ ఫాల్స్, చాపరాయ్, అరకు వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, షూటింగ్ స్పాట్స్ అన్ని లొకేషన్స్ సింగిల్ పేమెంట్ మీద చూపిస్తా. ఇందులో మాయా లేదు, మోసం లేదు. తక్కువ టైంలో ఎక్కువ ప్రదేశాలు చూపిస్తా. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చూపిస్తా. ఏంటి సార్ ఇలా వచ్చారు? బుర్రా కేవ్స్ చూద్దామని. బుర్రా కేవ్స్ చూద్దామన్నా లేక నన్ను చూద్దామన్నా? హే అదేం లేదు, కేవ్స్ చూద్దామని వచ్చాను. సరదాగానల్లే, కంగారు పడద్దు. అయినా ఈ టైంలో కేవ్స్ చూడటం ఏంటి? మిట్ట మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు సూర్యాస్తమయంలో గుహలోకి వెళ్ళి హోల్స్ కింద నించుంటే వెచ్చని ఆ సూర్యకిరణాలు మొహానికి తాకుతుంటే చల్లటి గాలికి చుట్టూ అలా పైకి లేస్తుంటే ఆహా, ఆ ఫీలింగే వేరు. దేనికైనా టేస్ట్ ఉండాలి సార్ ఫస్ట్. అవును, నువ్వేంటి ఇక్కడ? ఏదో పొట్టకొట్టు కోసం ఇలా. పొద్దున్న వేపలు, మధ్యాహ్నం గైడ్, సాయంత్రం సీజనల్ ఫుడ్. ప్రస్తుతానికి ఇదే నా జీవితం. ఇంట్రెస్టింగ్. సరే బాస్, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను నా టూరిస్టులతో సరదాగా టైంపాస్ చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుంటా. ఓకే. అందరూ ఒకసారి నా వైపు తిరగండి. ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లేస్ షూటింగ్ లోకి చాలా ఫేమస్. ఒక్కడు సినిమాలో భూమికతో సోలో సాంగ్ చేసింది ఇక్కడే. అవునా? భూమిక నువ్వు చూసావా? చూడటం ఏంటి, ఫోటో కూడా తీయించుకున్నాను. అసలు భూమికతో ఇక్కడ సాంగ్ తీయమని ఎంఎస్ రాజు గారికి చెప్పింది నేనే. సినిమా సూపర్ హిట్. అంతే, వెంటనే ఎంఎస్ రాజు గారు ఈసారి త్రిషం తీసుకొచ్చారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, అది హిట్. అప్పటి నుంచి ఆయనకి ఇక్కడ సినిమాలు తీయడం సెంటిమెంట్ గా మారింది. ఇంత ఫేమస్ ప్లేస్ లో మీరుండడం మీ అదృష్టం. అరగంటే మీకు టైం, ఎంజాయ్ చేయండి. ఏంటి బాసు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు? అదేం లేదు, అరకులో నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే అక్కడ ఉంటున్నావు. ముందు ముందు టూరిస్టులు ఇక్కడ నిన్ను చూడటానికి వస్తారేమో. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తావు, ముదురువే. కానీ నువ్వు చూడటానికి చాలా ముదురులా అనిపిస్తావు, కానీ అమాయకురాలివి. మీ సిటీ వాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం బాసు. అవును, బుర్రా కేవ్స్ ఎంజాయ్ చేశారా? నువ్వు చెప్పినట్టే చేశాను. మైండ్ బ్లోయింగ్. ఆనందమే వేరు. ఫారెన్లో కూడా ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. నీ టేస్ట్ నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. నాకన్నా ఎక్కువ మాటలు చెప్తున్నావు. నువ్వు కూడా గైడ్గా చేయరాదు? డబ్బులు బాగా వస్తాయి. షీఈస్ డిఫరెంట్. ఈ అమ్మాయిని మీట్ అయ్యాక నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి బతకడానికి పెద్ద పెద్ద చదువులు అక్కర్లేదని, జస్ట్ తెలివితేటలుంటే చాలని. ఒక మనిషికి ఏం కావాలో, ఎలా హ్యాపీగా ఉంచాలో ప్రకృతికి బాగా తెలుసు. ఒక అమ్మాయిలో ఎవరైనా అంతకంటే ఏం కోరుకుంటారు?
అందుకే ఐ లైక్ హర్. టు బి ఫ్రాంక్, ఐ లవ్ హర్. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఓ మధుర క్షణమే. ఇలా హ్యాపీగా గడిచిపోతున్న నా జీవితంలో సడన్గా ఒక అలజడి. అది చెప్పుకునేంత పెద్ద ప్రాబ్లము కాదు, చెప్పుకోలేనంత చిన్న ప్రాబ్లం కూడా కాదు. ఎవరు? నువ్వా? కాదు, మా తమ్ముడు. నీ అబ్బాయి నిన్ను మామూలుగా చూసే కంటే మాస్ లో చూడటమే బెటర్. ఏ అంత అందంగా ఉందా నా ఫేసు? నీ కుల్జోక్లు ఇంకా మానలా? మా అంతే గుర్తుపట్టవేమో అని కంటిన్యూ చేశా అంతే. అయినా నువ్వేంట్రా నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. షాక్ అయ్యావు. ఇలా సడన్ ఎంట్రీ తెలిస్తే ఎవడైనా షాక్ అవుతాడు. చిన్నపిల్లని నేనవునా? ఈ గాలి సీన్ గాడు వచ్చాడని గుర్తుండాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి. నేను మామూలుగా చూస్తేనే మర్చిపోలేము, ఇంకా షాక్ ఒకటి. అవునరా, నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు? నీ బాబు. డాడీ ఇండియాకి రాకముందు మెయిల్ చేసావు, వచ్చాక మెసేజ్ కూడా చేయలేదు. అందుకే మీ డాడీని కాంటాక్ట్ చేశా, నిన్ను ట్రేస్ అవుట్ చేశా. నేనంటే అంత లవ్రా నీకు? రే, ఈ లవ్ ఇప్పుడు కాదురా, నువ్వు నాకు కాలేజీలో బచ్చాగాడిగా ఉన్నప్పటి నుంచి రా. అంటే నువ్వు నాకు జూనియర్ గా ఉన్నప్పటి నుంచి అని. రే సోదాఫీ కాఫీ దాపోరా. ఎదవా దొరికాడు. ఇలా ప్రశాంతంగా గడుపుతున్న నా జీవితంలోకి గాలి దుమారంలా వచ్చాడు గాలి. కాలేజ్లో నా సూపర్ సీనియర్. ప్రాబ్లం ఏంటంటే అతని లైఫ్లో ఏ విషయంలోనూ సీరియస్ కాదు. చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కూడా కాదు. వాడే. వాడు చెప్పేది మనం వినడమే తప్ప మనం చెప్పేది వాడు అస్సలు వినడు. ఒకవేళ వింటున్నట్టు అనిపించినా అది టెంపరీనే. రెగ్యులర్ లైఫ్లో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా తారసపడతారు. మరి అలాంటి వాడు నా లైఫ్లోకి ఎలా వచ్చాడని మీరు అనుకోవచ్చు. ఇన్ని చెడ్డ గుణాలు ఉన్న వీళ్ళు ఒక మంచి గుణం కూడా ఉంది, అదే హెల్పింగ్ నేచర్. మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి మిడ్ నైట్లో కాల్ చేసినా నెక్స్ట్ మినిట్లో అక్కడ ఉంటాడు. సొంత వాళ్ళు కూడా రారేమో, కానీ వీడు వస్తాడు. అదే వీడికి ప్లస్ పాయింట్. కాలేజ్ డేస్లో నాకు ఒకసారి యాక్సిడెంట్ అయితే రోడ్ మీద అందరూ చూస్తున్నారు. ఎవరూ హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, కానీ వీడు తీసుకెళ్ళాడు. అప్పటి నుండి క్లోజ్ అయ్యాడు. అరే ఇంత హెల్ప్ చేశాడు కదా, మరి వీడి గురించి ఇలా చెప్తున్నానే ఏంటా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి యాక్సిడెంట్లో ఈడి చేతిలో సేవ్ అయిన పాపానికి నాకు ఈడితో ప్రతి ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంటే. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. ఎప్పుడొచ్చావు? అది నిన్న వచ్చాను అంకుల్. రాత్రి మీరు వచ్చేటప్పటికి పడుకునేశాను. నిన్న ఆఫీస్ కొలీగ్స్ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు, అందుకే కాస్త లేట్ అయింది. అమ్మా నాన్న బాగున్నారా? వాళ్ళకేంటి అంకుల్, ఫుల్ హ్యాపీస్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి ఖాళీ. అంతకుముందు ఏం జాబ్ చేసేవాడివి? అంటే ముందు నుంచి కూడా ఖాళీనే అంకుల్. పెళ్ళయిందా? ఇంకా లేదంకుల్. ఇంకా అవుతుందన్న నమ్మకం ఉందా? అంటే ట్రై చేస్తున్నాను అంకుల్, మేబీ అవ్వచ్చు. నువ్వు ఇలా ఉంటే ఎలా అవుతుంది? ఇంకా నువ్వు ట్రై చేసిన వేస్ట్. ఇందాక మీ పేరెంట్స్ ఫుల్ హ్యాపీ అని చెప్పావు, నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఎలా ఉంటారు? ముందు జాబ్ కోసం ట్రై చేయి, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించవచ్చు. అబ్బో, ఎక్కడికెళ్ళినా ఈ దుబ్బుడు కామన్ అయిపోయింది. ఈ పెద్దోళ్ళ మాట ఏంటేనా ఎప్పుడూ చెడిపోయేవాడిని. ఈ మాత్రం హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మన సెల్ఫ్ డిసిషన్సే. అయినా మనకున్న స్కిల్ టాలెంట్ ఈయనకేం తెలుసు. నీ అబ్బరే మారవా? చిన్నప్పటి నుంచి సమర్థించుకుంటున్నావు. ఒక్కసారైనా ఎదుటి వాడు చెప్పేది వినరా? లేదంటే నీ బాధ భరించలేక జనాలు ధర్నాలు చేసేలా ఉన్నారు. రే ఆ తిట్టేదేదో నన్ను చూసి తిట్టరా, అని చాలా ఓల్డ్ ట్రిక్స్ రా. అబ్రాడ్ వెళ్ళినా అప్డేట్ అవ్వరా? అప్పట్లాగా చాలా స్వీట్ గా తిడుతున్నావురా. రే మన రేంజ్ కల్లా తిడితే ఆనదురా, హై వోల్టేజ్ లో తిట్టాలరా.
గబ్బర్ సింగ్ డోంట్ వరీ గబ్బర్ సింగ్. రే నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా, 1 hourలో వచ్చేస్తాను, ఇంట్లో ఉండు. రే నీకు ఇంపార్టెంట్ వర్క్ అంటే నాకు ఇంపార్టెంట్ వర్కే కదా, నేను వస్తా పదా. పర్సనల్. అబ్బా గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? కాదు. రే అరకులో నీకు ఇంతకన్నా గొప్ప విషయం ఏముందిరా, నిజం చెప్పరా, వదిలేస్తా. అవును. అవునా, అయితే పద నేను వస్తా. వదిలేస్తానన్నా? జస్ట్ నేను వచ్చి చూసి వచ్చేస్తారా, నీ రుచి నాకు తెలియాలి కదరా. రుచా? టేస్ట్ హ్యా అయినా ఫారెన్ వెళ్ళి ఎదవ ఇంగ్లీష్ లో పడి తల్లి లాంటి తెలుగుని మర్చిపోతావు ఎదవా. అయినా ఈ గాలిగా అంతా పెట్టుకుంటే ఎవడైనా సరే గాలి కలిసిపోవాల్సింది. చూసారుగా గాల్సిన గాడ్ ఎఫెక్ట్. వాడు ప్రశాంతంగా ఉన్నాడు, ఎవరిని ప్రశాంతంగా ఉన్నాడు. వాడొక డిస్టర్బెన్స్, వాడొక నాయిస్, వాడొక సౌండ్ పొల్యూషన్. ఎందుకు వాడి గురించి నేను ఎంత కోపంగా కసిగా ఉన్నానంటే, ఫస్ట్ టైం వాడి వల్ల ఒకరోజు నేను ప్రకృతిని కలవలేకపోయాను. నా లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ డేని వాడి వల్ల మిస్ అయ్యాను. కొడదాం అంత కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకసారి నా లైఫ్ సేవ్ చేశాడన్న సాఫ్ట్ కార్నర్ వాడి మీద నాకు ఇంకా ఉండడం వల్ల. కానీ ఆడు ఇక్కడ ఉండడం వల్ల నేను నా గురించి ప్రకృతి గురించి కన్నా ఆడి గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తాను. అందుకే వీడి మీద కోపించడం కన్నా పంపించడమే బెటర్ అని డిసైడ్ అయ్యాను. ఏరా ఊరెప్పుడు వెళ్తున్నావు? ఏ ఊరు? ఏ ఊరేంటి బే? మీ ఊరే. ప్రస్తుతానికి ఇదే మా ఊరు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే మంచూరు ఎక్కడ ఉంటుంది చెప్పు. ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ జాబులు గట్రా దొరకవు. చేసేవాడికి జాబులు, మనకి ఎక్కడైనా ఒకటే. ఇలా ఎన్నాళ్ళు? నువ్వు ఇక్కడ ఉన్న నాళ్ళు. ఆ తర్వాత నాకు నీలాంటి ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఛా నువ్వు మారవు. అయినా నేను తప్పుగా భరిస్తున్నాను. వాళ్ళకేం ఘరం పట్టింది నేను భరించడానికి? ఏదో నీలాగే వాళ్ళకు ప్రాణాలు ప్రసాదించాలి. నువ్వు పెద్ద డాక్టర్ మరి. రే ప్రాణాలు కాపాడడానికి డాక్టరే కానవసరం లేదురా. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళని రైట్ టైం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చాలు. ఏ సర్టిఫికేట్ సినిమాలో ఎప్పుడు ఏదో మాటలు మాట్లాడి నువ్వు సడన్ గా శ్రీకృష్ణులా ఒక మంచి మాట మాట్లాడతావు. అక్కడే రా నువ్వు బతికిపోతావు. బతికింది నేను బతకడానికి కాదేటి. రే అక్కడేదో యాక్సిడెంట్ అయింది అనుకుంటా, నేను వెళ్ళి చూసొస్తా. ఏనా యాక్సిడెంట్ అయితే 108కి ఫోన్ చేసే కన్నా వీడికి చేయడం బెటర్ ఏమో. వాళ్ళకంటే వీడే ముందు ఉంటాడు. బాబు ఎంత? నీకైతే ఫ్రీనే. హే సర్ప్రైజ్, నువ్వేంటి ఇక్కడ? షాపు అక్కడే. నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. నిజమా? అబద్ధమైతే కాదు. అవును, రోజుకి ఒక్కసారైనా కనిపించేవారు, ఈసారి హ్యాండ్ ఇచ్చారు. అప్పుడప్పుడు కనిపిస్తుండు బాస్. రోజు కనిపించి సడన్ గా హ్యాండ్ ఇస్తే ఏదోలా ఉంటుంది. నీకు కూడానా? అంటే తమరికి ఎస్, మార్నింగ్ నుంచి ఏదో మిస్ అయినట్టుగా ఉంది. అసలు ఈ రోజు మార్నింగే నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నాను, కానీ 2 రోజుల నుంచి నన్ను ఒకటి సన్లా తగులుకున్నాడు, అందుకే కుదరలేదు. అందంగా ఉంటే అదే ప్రాబ్లం, ఎవరో ఒకరు తగులుకుంటారు మరి. నువ్వు కూడా ఏంటి? అవును, ఇంతకు నేను తగులుకున్నా ఆ శనిగాడెవరు? నేనే. ఇతను మా అంకులా? తను మా ఫ్రెండ్. అంటే నీ వయసు? కంగారు పడు, వాడంత మాత్రం కాదులే. అవును, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు, ఎంతకు తమరెవరు? జస్ట్ ఇప్పుడే పరిచయం అయ్యో, అప్పుడే డీటెయిల్స్ ఎలా చెప్తాం బాసు? ఈ షాప్ తందే. అవును, అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా, ఏమైంది? జరిగింది కానీ ఎవరికి ఏమి అవ్వలేదు, బ్యాడ్ లక్. షాక్ అవు, ఆడంతే, అదో టైపు. బాబు 2 ఇచ్చే. ఇంకోటి నాకోటిరా. డబ్బులు తర్వాత తీసుకో పదా, ఎలాగో 2 నువ్వే తింటావుగా. ఈరోజు తన్ని కలవలేనేమో అనుకున్నాను, కానీ దేవుడు కరుణించాడు, ప్రకృతి కనిపించింది. ఇప్పుడు కలిసేదానికన్నా ఈరోజు కలవడం ఎక్కువ ఆనందంగా అనిపించింది. ఎందుకంటే తను ఈరోజు మాట్లాడిన విధానం చాలా కొత్తగా ఉంది. నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో తను అదే మాట్లాడింది, కాకపోతే కొంచెం ఇండైరెక్ట్గా. ఒక రకంగా ఈ క్రెడిట్ గాల్సిన గాడికే దక్కాలి, ఎందుకంటే ఆడవాళ్ళని ఈరోజు నేను ప్రకృతిని కలవలేకపోయానని తిట్టుకున్నాను. ఒకవేళ నేను కలుసుంటే
తను నాతో ఇలా మాట్లాడే సందర్భం వచ్చేది కాదేమో. ఎనీవేస్ థ్యాంక్స్ టు గాలిగాడు. గాలిగాడు లాటరీ టికెట్ లాంటాడు. ఒకసారి తగిలింది కదా అని రోజు కొంటే ఆరిపోతాం. వీడు అంతే. ఉదయ్, ఉదయ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. లేచి త్వరగా రెడీ అవ్వు, ఈరోజు సండే. సండేనే కదా డాడీ, మీరు కొంతసేపు పడుకోవచ్చు కదా. ఈరోజు మీ మమ్మీ బర్త్డే. ఐఎమ్ సారీ డాడీ, 5 minutesలో రెడీ అవుతాను. హ్యాపీ బర్త్డే మా. డాడీ, ఈరోజు మీ మమ్మీ హ్యాపీ బర్త్డే. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ బాధపడకూడదు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, టెంపుల్కి వెళ్దాం. ఓకే డాడీ. ఏంటి ఇన్ఫర్మేషనా? గంధం స్మగ్లింగా? సరే, అయితే మా స్టాఫ్ని అక్కడ డిప్యూట్ చేయండి. అసలు ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో ముందు తెలుసుకోండి. ఓకే, వెళ్దామా డాడీ? చెప్పింది చేయండి. నాకు వెళ్ళాల్సిన పని ఉంది. వెళదాం పదా. 1 minute. సీన్ రాడా? వాళ్ళు వేసేసరికి లేట్ అవుతుంది డాడీ, వెళ్దాం పదా. ఓ, అంకుల్ ప్లీజ్. सहनावतु सहनौ भुनक्तु सवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शीघ्रमेव कल्याण प्राप्तिरस्तु. ఏమ్మా, వ్యాపారం బాగా జరుగుతుందా? ఆ దేవుని దయతో మీ ఆశీస్సులతో చాలా బాగా జరుగుతుంది గురువుగారు. శుభం. అమ్మా నాన్నని అడిగినట్టు చెప్పమ్మా. అలాగే. వీలైతే కలవమని చెప్పు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే నాకు చెప్పండి, నేను చెప్తాను. ఏమీ లేదమ్మా, నీకు మంచి సంబంధం చూశాను, ఆ విషయం మాట్లాడదామని. ఓ, చెబుతాను. హాయ్, నువ్వేంటి ఇక్కడ? తమరేంటి ఇక్కడ కొత్తగా? అంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే, పూజ చేపిద్దామని వచ్చాను. ఓ, మీ అమ్మగారికి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్. ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. ఏ, ఇంతకు ముందు నచ్చలేదా? నో, ఈరోజు నువ్వు స్పెషల్గా ఉన్నావు. అంటే ఈరోజు నా పుట్టినరోజు కూడా, అందుకే ఇలా. రియలీ? వావ్, వాట్ అ కోఇన్సిడెన్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏమ్మా, అవునావా? డాడీ, ఈరోజు ఆ అమ్మాయి పుట్టినరోజు. ఓ, హ్యాపీ బర్త్డే అమ్మా. నువ్వు కూడా పడరా? దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తా.
ఓకేనమ్మా. రే చూసింది చాలు కానీ గుళ్ళో గుడిసెట్ వ్యాపారాలు చేయకరా పదహా. అబ్బా నీయా Dad, shall we go out later? Leave me alone sometime. Okay, I can understand. Take rest. రే అంకుల్కి ఏమైందిరా? మమ్మీ గుర్తొచ్చింది అనుకుంటా. ఐ థింక్ ఈజ్ టూ సెంటిమెంటల్. సెంటిమెంట్స్ గురించి నీలాంటి సన్నాసులకి ఏం అర్థం అవుతుందిరా? అది ఫీలింగ్స్ ఉన్నాళ్ళకే అర్థం అవుతుంది. అవును నిజమేరా, నువ్వు కూడా ఈ మధ్య బాగా ఫీల్ అవుతున్నట్టున్నావురా. రే నాకు డౌట్ రా. ఎక్స్పెక్టెడ్. అడుగు. అరకులో మొక్కజొన్న పొత్తులు అమ్ముకోవాలంటే న్యూజిలాండ్లో ఎంఎస్ చేయాలా? అడిగేదేదో స్ట్రైట్గా అడుగు. నువ్వు నన్ను ఊరెప్పుడు వెళ్తున్నావు అన్నప్పుడే అనుకున్నాను నువ్వు ఇక్కడేదో వెలగబెడుతున్నావని. ఆ అమ్మాయేనా నీ డ్రీమ్ గర్ల్? అవును. బాగుందిరా, మీ పేరు నాకు బాగా నచ్చింది. సాయంత్రం దట్టంగా కురుస్తున్న మంచులో బొగ్గుల పొయ్యి మీద మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ ఒకే గొడుగు కింద ఇద్దరు తింటూ మిగిలినవి అమ్ముకుంటూ శేష జీవితం గడిపేయచ్చురా. ఏంటి వెట్కారమా? కాకపోతే ఏంట్రా రే, ఫ్రెండ్స్ని వాడుకోవాలరా నాలాగా, అంతేగాని ఆడుకోకూడదురా నీలాగా. ఈ చేతులతో ఎన్ని వందల మంది లవర్స్ని విడగొట్టానురా, మీ ఇద్దరిని కలపలేనురా. రే పాపం రా. ఏంటి కలపడమా? కాదు, విడగొట్టడం. ఆ పాపం ఊరికే పోదు. ఊరికే పోవడం ఏంట్రా, ఊరూరు తిప్పుతుంటే. ఏమైంది? నేను లవ్ చేసింది ఎవరితో లేచిపోయింది. అందుకే ఎవరైనా ప్రేమించుకుంటూ పచ్చగా ఉంటే దాంట్లో నిప్పులు రాజైందే నాకు నిద్ర పట్టదు. నీకు దండం పెడతా, నన్ను దగా చేయకురా బాబు. పిచ్చివాడా, నీకు ప్రాణదానం చేసినవని ప్రేమదానం చేయలేనా? థ్యాంక్స్. సరే, ఇంతకు విషయం మా అమ్మాయికి చెప్పావా? ఇంకా లేదు. త్వరగా చెప్పు, ఈలోపు ఇంకెవడో చెప్పేస్తాడు. ఈ మధ్య అమ్మాయిలు ఎవరు చెప్పినా ఒప్పేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎలాంటి కాదు. రే, సినిమా తీసే ప్రతి ఒక్క డైరెక్టరు తన సినిమా సూపర్ అనే చెప్తాడు. ఎందుకంటే అలా అనుకోకపోతే సినిమా తీయలేడు కాబట్టి. అలాగే ప్రేమించే ప్రతి ఒక్కడు తన లవరు సూపర్ అనే అంటాడు, అలా అనుకోకపోతే లవ్ చేయలేడు కాబట్టి. అయినా 80% ఫెయిల్యూర్స్ రా. ఎందుకు? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, బట్ నేను డెఫినెట్గా 80%లో ఉన్నాను. ఆల్ ది బెస్ట్. ఈరోజు ఉదయాన్నే గుళ్ళో ప్రకృతిని చూడటం మా అమ్మని చూసినట్టే అనిపించింది. అంతలా నచ్చింది నాకు. పైగా ఇద్దరు బర్త్డేస్ ఒకే రోజు కావడం గ్రేట్ కోఇన్సిడెన్స్. తను హాఫ్ సారీలో టెంపుల్కి రావడం, మా డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం, కాల్గాడి దయ వలన అనుకోకుండా నేను తనతో పాటు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అమేజింగ్. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతుండటం చాలా చాలా ఆనందంగా ఉంది. తనకు కూడా నేనంటే ఇష్టమని క్లియర్గా అర్థమవుతుంది. అయినా నేను ఇంకా ప్రపోజ్ చేయకపోవడం మీనింగ్లెస్. గాలిగాడు చెప్పినట్టు ఇంకా లేట్ చేయకపోవడమే మంచిది. అడిగి మూడొస్తే మహాత్ముడిలా మాట్లాడతాడు. ఫాలో అవటం బెటర్. ఇలా రకరకాలుగా నా ఆలోచనలు సాగుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన టైం వచ్చేసింది, కానీ మనసులో ఎక్కడో చిన్న భయం. తను కాదంటే సన్నాసి, దద్దమ్మ, యదవ, ప్రేమించిన వాడివి చెప్పలేవా? అలాంటి వాడివి నీకెందుకురా ప్రేమ? అది కాదక్క, చెప్పాక అమ్మాయి కాదంటే కాదంటే చచ్చిపోతావా? 4 రోజులు బాధపడతావు, లేదంటే 4 పెగ్గులు మందు కొడతావు, అంతేగా? అదే చెప్పకపోతే జీవితం అంతా బాధపడాలి. చెప్పాక ఒప్పుకుంటే జీవితం అంతా హ్యాపీ. ఒకవేళ ఒప్పుకోకపోతే 4 పెగ్గులు ఎలాగో తాగుడు అలవాటు ఉందిగా. ఇంకేం చెప్పకు. అయినా చెప్తే ఒప్పుకోకపోతే చచ్చే వాళ్ళని చూశాను. నువ్వేంట్రా చెప్తే ఒప్పుకోదేమోనని చావడానికి ట్రై చేసావు? యదవా, నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి చచ్చేవాడివి. ఇంకా నీకోసం మేమందరు 4 రోజులు ఏడవలసి వచ్చేది.
పో వెళ్ళి ఇప్పటికైనా ధైర్యంగా చెప్పు. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు. సరేనక్క, ధైర్యంగా వెళ్ళి చెప్తా. ఏదైతే అదే జరుగుతుంది. ప్రతివాడి ప్రేమించేవాడే. మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. చూసారా సార్, ప్రేమిస్తారు కానీ చెప్పలేరు. అయినా ఒక అమ్మాయికి 10 మంది లైన్ వేస్తుంటే వాళ్ళలో ఎవరు మంచోడో ఎలా తెలుస్తుంది? చెప్తే కదా తెలిసింది. మీరే చెప్పండి. I love you, 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 I love ఎదురు చూస్తున్నాను. सीनू 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 వేస్ ఫెలో గుడ్ న్యూస్ చెప్దామంటే కరెక్ట్ టైంకి కనిపించకుండా పోతాడు. షేర్ చేసుకుందామంటే వీడు లేడు, డాడీ లేరు. ఐఎమ్ వెరీ హ్యాపీ మా. హలో రే ఉదయ్, నేను సీను. నీ అబ్బా ఎక్కడికి వెళ్ళావు? రే అమ్మ బాగాలేదని ఊరికొచ్చాను. అమ్మ బాగానే ఉంది కానీ నా పరిస్థితే బాగాలేదురా. ఏమైందిరా? మ్యాచ్ ఫిక్స్ చేశారురా. వావ్, కంగ్రాట్స్. ఈ ఏజ్ లో కూడా నిన్ను ఎంగేజ్ చేసే అమ్మాయి దొరికిందా? అంత ఎట్టకారాలు వద్దమ్మా, నాకేం తక్కువ. అన్నీ ఎక్కువే, ఒక హైట్ తప్ప. సర్లే గానీ నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. రే ఇంపార్టెంట్ మ్యాటరా? ఫోన్ లో వద్దు, ఫోన్ ట్రాప్ చేస్తారు. వచ్చాక మాట్లాడతా, బాయ్. హలో సీను, సీను. చా, ఈడు పెద్ద పొలిటీషియన్, మరి ఈడు హిట్ లిస్ట్ లో ఉన్నాడు. ఈయన ట్రాప్ చేస్తారు. పనికిరాని విషయాలు విరామం లేకుండా మాట్లాడతాడు. పనికొచ్చి 10 సెకండ్లు కూడా వెండు. గాలి వెదవా. వండా, ఈరోజు నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే. నేను ప్రపోజ్ చేయగానే నా లవ్ని యాక్సెప్ట్ చేసింది. అది కూడా ఎటువంటి హర్డిల్స్ లేకుండా. షీ మేడ్ మై డే. నేను ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎంత భయపడ్డానో, తను ఐ టూ అనగానే అంత ఆనందపడ్డాను. ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేను. ఎప్పుడు తెల్లవారుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రపోజ్ చేశాక ఫస్ట్ టైం తనతో స్పెండ్ చేయబోతున్నాను.
very excited for tomorrow. దృష్టి తగిలిందో ఏమో, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాగుతున్న మా లవ్ జర్నీలో ఒక పెద్ద యాక్సిడెంట్ నా లైఫ్ని తారుమారు చేసింది. 1 month హాస్పిటల్లోనే ఉన్నాను. మెలకు వచ్చినప్పుడల్లా ప్రకృతి గుర్తుకొచ్చేది. నా బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అయిన ఫీలింగ్. 1 month తర్వాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికి వచ్చాకే తెలిసింది నిజంగానే నా బాడీలో ఒక పార్ట్ మిస్ అయిందని. అయినా నాకంత బాధ అనిపించలేదు, ఎందుకంటే ఇంటికి వచ్చాను. అందుకన్నా బాధాకరమైన విషయం తెలిసింది, నా ప్రకృతిలో కలిసిపోయింది. అసలు అతను నీకెప్పుడు పరిచయం అయ్యాడే? పోయినసారి నువ్వు దీపావళి సెలవులకు వచ్చి వెళ్ళిన తర్వాత. ఎక్కడ? రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్లోనా? అవును, అతన్ని మొదటిసారి అక్కడే చూశాను. చూడగానే నచ్చాడు. అంతందగాడా? మంచివాడు. అంతకుముందు ఎంతో మంది టూరిస్టులు చూశాను. మనుషులు బాగుంటే మనసులు బాగు, మనసులు బాగుంటే మనుషులు బాగోరు. మొదటిసారి రెండు నచ్చింది అతనిలోనే. అతని పేరు సూర్య. ఉదయించే సూర్యుడు. ఉదయ్. ఉదయ్ మంచి పేరు. ఆ రోజు రైల్వే స్టేషన్లో తను వెళ్తూ వెళ్తూ నా వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. అంత రొమాంటిక్గా చూశాడా? అంత ప్రశాంతంగా చూశాడు. నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది, కానీ ఒకసారి నువ్వే చెప్పావు, ప్రేమ ప్రేతాత్మ లాంటిది, పడితే వదలదని. అలాంటి నువ్వే ప్రేమిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను. నిజంగా ప్రేమ ప్రేతాత్మ లాంటిదే. ఒక్కసారి పడితే వదలదు. అది ప్రేమించిన వాడు దగ్గరైనా దూరమైనా. నీ బాధ నాకు అర్థమైంది, కానీ నువ్వు చెప్పేదే నాకు అర్థం కావడం లేదు. ఇంతకాలం చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఉన్న నువ్వు కూడా ఎక్కడో ఉండి చదువుకుంటున్నావు. అమ్మ నాన్నకి చెప్పినా అర్థం చేసుకునే అంత పరిపక్వత లేదు. వాళ్ళంతగా చదువుకోలేదు కాబట్టి. ఇంకా చెప్పాల్సింది నీకే. చెప్పు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఆనందంగానే పెరిగాను.
తిన్నా తినకపోయినా అమ్మ నాన్న ఉన్న దాంట్లోనే నన్ను గారంగా పెంచారు. వయసు వచ్చాక నాకు తెలిసిన ప్రతి పని చేసి వాళ్లకు సాయంగా ఉన్నాను. ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే. కానీ నేను నా జీవితంలో ప్రశాంతంగా గడిపింది కొన్ని రోజులే. సాధారణంగా ఇక్కడికొచ్చే టూరిస్టులతో నా పరిచయం 1-2 రోజులే. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వారితో పాటు వారి జ్ఞాపకాలు కూడా నా నుండి వెళ్ళిపోయేవి. ఒక్క ఉదయ్ విషయంలో మాత్రమే అలా జరగలేదు. రైల్వే స్టేషన్లో అతనితో పరిచయం అయ్యాక మళ్ళీ అతను కనిపిస్తే బాగుండు అని అనిపించిన మొదటి వ్యక్తి. ఒక రకంగా తన కోసం నేను వెతికాను, ఎక్కడైనా కనిపించకపోతాడా అని. కానీ అనుకోకుండా తనే కనిపించాడు. సరే వెళ్ళొస్తాను. సరే అమ్మ. హాయ్ సార్. హే, నువ్వేంటి ఇక్కడ? అలా తనతో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైనా చూస్తే తెలిసిన ఊరు కాబట్టి తలా ఒక రకంగా అనుకుంటారు. అందుకే ఎక్కువసేపు మాట్లాడకుండా వెళ్ళిపోయాను. ఏటొదినా గుమగుమలాడించేస్తానవు. నాటుకోడి సీతాలు ఎవరో టూరిస్టులు వచ్చారంట. అలాగా ఎంతసేపు వండుతావు ఒక్క పెట్టని? బేగ వండి పొద్దు అలిపోతుంది. పొడి పొల్లు అట్రా అంటే తడి పొల్లు అట్టుకొచ్చా. ఊది ఊది సెంపలు సొట్ల పడిపోతున్నాయి. పొగ తప్ప మంటలేదు. ఉరుమి మంగళం మీద పడ్డదంట. వంట చేయడం చేత కాక వంకలు చెప్తుంది చూడు. ఓసస్ మాటలు కట్టి పెట్టి పని కాని. సరేలేవయ్యా, చిరాకు పడమాక. అమ్మాయి ఏదే స్నానం చేస్తుంది. ఆ తయారయ్యేసరికి కోడి కూర తయారవ్వాలి, లేకపోతే అబ్బా కూతురు ఇద్దరు కయ్యమంటారు. మందారం ముద్ద మందారం ముద్దుకే ముద్దొచ్చే. అమ్మా, క్యారేజ్ కట్టావా? కట్టాను. అయిపోయిందా? సరే నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. సరే బేగొచ్చాయి, పొద్దుబాకు ముందు. సరే సరే. తన్ను ఇంకోసారి కలవడానికి నేను వేసుకున్న ప్లాన్ రాత్రికి భోజనం. ఎలాగో తన స్టేషన్లో ఇచ్చిన 500 నా దగ్గరే ఉన్నాయి. వాటితోనే భోజనం తయారు చేయించాను. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయం అనిపించింది. కానీ అప్పుడే ఉదయ్ వాళ్ళ నాన్నగారు రాత్రి భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. విల్ గో అవుట్. ఇవాళ ఇక్కడ లోకల్ స్పెషల్ ఏదైనా ట్రై చేద్దాం. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నదిలాగా కదిలిన భావాలు, మదిలో సుధలాగా కురిసిన రాగాలు, నా వయసుకు తెలియని దాహం నా సొగసును పిలిచినదేమో, నా మనసును గెలిచిన స్నేహం తనలో నేనే చూసానేమో. ఎదలు నదిలాగా కదిలిన భావాలు, మదిలో సుధ
సుధలాగా కురిసిన రాగాలు కలగా వస్తాడు కలకలమే చేస్తాడు వలలన్నీ వేసి వేసి గిల్లిపోతాడు కథలే చెబుతాడు కలవరమే పెడతాడు ముడులన్నీ విప్పి విప్పి నవ్వుతుంటాడు పాడాలని పదములు ఈరి ప్రతి రాత్రి కోరుతూ ఆడాలని మువ్వలు కట్టి ప్రతి ఉదయం పరిగెడుతూ నాలోని సరిగమలే లోలోని మధురిమలై ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలో సుధలాగా కురిసిన రాగాలు చలిగా వస్తాడు విడివిడిగా ఉంటాడు కళలన్నీ చూపి చూపి జారిపోతాడు చెలియా అంటాడు చికుముకి రాజేస్తాడు చెలిమెల్ల కోరి కోరి చీరిపోతాడు కావాలని తనువును మీటి ప్రతి పువ్వును పంపుతూ రావాలని చెరులను దాటి తెర పడవలు పంపుతూ ఊహల్లో చెరిసగమై దేహాలే రసజగమై ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలో సుధలాగా కురిసిన రాగాలు నా వయసుకు తెలియనిదా నా సొగసును పిలిచినదేమో నా మనసును గెలిచిన స్నేహం తనలో నేనే చూసానేమో ఎదలు నదిలాగా కదిలిన భావాలు మదిలో సుధలాగా కురిసిన రాగాలు అలా నన్ను నేనే మయమర్చిపోయాను నా ఆనందానికి అంతే లేదు కొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా అనిపించేది. ఇంట్రెస్టింగ్. నిన్ను చూస్తుంటే నాకు కూడా ఇమ్మీడియట్గా లవ్ చేయాలనిపిస్తుంది. అవును, జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా తప్పకుండా ప్రేమించాలి. అది పాస్ అయినా ఫెయిల్ అయినా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ని మాటల్లో చెప్పలేం, అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు? ఈసారి మేము కలిసింది బొర్రా రైల్వే స్టేషన్లో. ఈసారి మా కలయిక అనుకోకుండానే జరిగింది. హే, ఏంటి సార్ ఇలా వచ్చారు? బొర్రా కేవ్స్ చూద్దామని. బొర్రా కేవ్స్ చూద్దామన్నా లేక నన్ను చూద్దామన్నా? హే, అదేం లేదు, కేవ్స్ చూద్దామని వచ్చాను. అప్పటి నుంచే నాకు తనంటే ఇష్టమని ఇండైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టాను. నేను నన్ను చూడడానికి వచ్చేవా అంటే కాదు, కేవ్స్ చూడడానికి వచ్చానని కొంచెం సిన్సియర్గానే చెప్పాడు. దాంతో తనకు నేనంటే ఇష్టమో కాదో అర్థం కాలేదు. అప్పటి నుంచి కొన్ని రోజులు అలా గడిచింది. ఏ నగులు బాగున్నావా? మేసారు మీరా?
ఏదో తమ దయ బాబు. నాదేముందిలే నాగులు, నువ్వు కష్టజీవి. మీరు చదువుకున్నారు బాబు, మీ దయ వల్లే మా పిల్ల 10వ తరగతి వరకు చదువుకుంది బాబు. నాదేముంది నాగులు, పిల్ల తెలివైంది, పై చదువులు కూడా చదివిస్తే బాగుండేది. అంత స్తోమత నాకు ఎక్కడదు బాబు, రెక్కడతా గానీ డొక్కాడదు బాబు. ఏదో పిల్ల చేతికి వచ్చింది కాబట్టి 3 పూట్ల తింటున్నాం, అది తమరిదయ్యే కదా బాబు. మీరేంటి బాబు అలా సైకిల్ పెట్టుకొని నడిచి వెళ్తాండ్రు? ఓ అదా, పంచర్ అయింది, వేయించుకుందామని వెళ్తున్నాను. సరే బాబు వస్తాను. అమ్మా ఆగవే మెల్లిగా. మళ్ళీ మొదలైంది నువ్వు దువ్వమ్మా. నేను ఒక్క బుడ్డి సారేసానంటే ఈ రాత్రి మొత్తం జాతర. అప్పలరాజు గారితో పడుకోండి, నేను చూడదు. రమేష్ గారితో పడుకోండి, నేను చూడదనుకుంటా. ఎవరితో నేను పడుకుంటావు? ముసలి కొడుకు దాని మీద చేయి చేసుకుంటావు. అమ్మా క్లిప్పు. నేను పెట్టుకుంటా. మేషారు కనిపించారమ్మా, నువ్వు బాగున్నావని అడిగారమ్మా. నీళ్ళు దాకా వస్తాను. మా ఏరియాలో ఇవన్నీ మామూలే, రోజుకో గొడవ. అందుకే ఎవ్వరూ పట్టించుకోరు, నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నా మనసు అక్కడ లేదు. ఉదయ్ చుట్టూని తిరుగుతుంది, అతన్ని కలవాలనిపించేది. కానీ ఎలా? ఒకసారి భోజనం వంకతో వెళ్ళి కలిశాను, ఇంకా వేరే దారి కనిపించలేదు. తనంత తాను కనిపిస్తే తప్ప. మరప్పుడు ఏం చేసావు? వెయిట్ చేశాను, అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. బాధగా అనిపించలేదా? ఒక బాధ అని చెప్పలేను, ఏదోలా అనిపించేది. దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. ఏ ఇద్దరు కలిసి వెళ్తున్నా నా పక్కన తనున్నట్టే ఫీల్ అయ్యేదాన్ని. ఒంటరితనం ఓ నరకం. నువ్వు మందు తాగుతావా? నేను మంచినీళ్ళ కన్నా మందే ఎక్కువ తాగుతాను. నాకు మందు కావాలి, మందు కావాలి నాకు. మందు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావా? మందు ఇవ్వకుండా వెళ్ళిపోతాయంటే మెంటల్ దాని.
అలా ఎవరిని చూసినా తనే అనంతగా ఫీల్ అయ్యేదాన్ని. కనిపించిన ప్రతి దేవుణ్ణి మొక్కాను, అతను కనిపించాలని. నా పూజలు ఫలించాయో ఏమో, మళ్ళీ అతను కనిపించాడు. బాబు ఎంత? నీకైతే ఫ్రీనే. హే సర్ప్రైజ్. మళ్ళీ ఇలా ఉదయ్ కనిపించడంతో నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నా భావాలు తెలియకుండా అతని ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేశాను. తనకు నేనంటే ఇష్టమేనని అర్థం చేసుకున్నాను. తన ఫ్రెండ్ ఎవరో రావడం వల్ల కలవలేకపోయాను అని చెప్పాడు. అప్పుడు నాకు ఉదయ్ పిచ్చి పిచ్చిగా నచ్చాడు. ఎంతగా అంటే వెంటనే తను వాటేసుకుని ముద్దు పెట్టాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. చా, కంట్రోల్ చేసుకున్నావా? పెట్టేయాల్సింది, ఓ పని అయిపోయేది. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఏదేమైనా నువ్వు లక్కీని. అతను కనిపించాలని మొక్కగానే టక్కుని కనిపించాడు. నేను అలాగే అనుకున్నాను. కానీ కానీ ఏటో లప్ప బియ్యం సిరుతున్నావా? లేదు, అంట్లు తోముతున్నా. కళ్ళు కనబట్లా? ఏందా కయ్యమంటున్నావు? కబురు చెప్దామని వస్తే ఏదో చెప్పా. మా చుట్టాల్లో ఒక మంచి పిల్లోడు ఉన్నాడప్ప. గుంటడు బాగానే చదువుకోండు. ఈ మధ్యనే సంబంధాలు చూస్తారా? మరి మన పిల్ల ఉందని చెప్పానప్ప. మన పిల్ల ఏంటి? మా పిల్ల. అదే బావు, ఏదో మాట్లాడుకున్నాను, పట్టించుకోకూడదు. మరి గుంటడు పలాస జీడిపిక్కలాగా గట్టి గుంటడు. మీరు సరేనంటే ఇప్పుడే కబురెట్టా. మరి ఏటి కబురంపేది నీకు తెలుదా? సెంట్రల్ సారా ఫ్రీగా పోస్తున్నారు, ముందెలా పంచుడు. సల్లని మాట చెప్పు బావ్. ఇప్పుడే వస్తా. అసలు నా పిల్లని డబ్బులు అడిగితే దెబ్బలు కొడుతుంది. వస్తా. మరి తాగుబోసి వచ్చినాడు, మందానిగానే పందిలా పరిగెట్టాడు. ఈ తెచ్చే సంబంధాలు కూడా ఈళ్ళనే ఉంటాయి. సరిగ్గా చెప్పావమ్మా. ఆరు తెచ్చాడు కదా అని మనం ఒప్పుకుంటామా ఏంటి? నా కూతురికి కాబోయే పెళ్లి కుమారుడు రాకుమారులా ఉండాలి. కరెక్ట్ నాన్న. అబ్బా కూతుర్లిద్దరు ఓ సోకులు పొమ్మకండి. రాకుమారిని తెచ్చే రాబడి మనకు లేదు. ఉన్నదానిలో ఏదో మంచి సంబంధం చూసి చేద్దాం. నాకు తెలియదేంటే, అందుకే గుళ్ళో పంతులు చెప్పాను మంచి సంబంధం చూడమని. అలా నాకు పెళ్ళి అనే కొత్త తలనొప్పి మొదలైంది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ రోజు నా పుట్టినరోజు అయితే గుడికి వెళ్ళాను. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. ఈరోజు నా పుట్టినరోజు, అర్జెంట్ చేయించండి. శుభం. అలా పుట్టినరోజు నాడు గుడిలో ఉదయని కలవడం, అనుకోకుండా వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం, మా పెళ్ళైనంత ఆనందం వేసింది. నీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటి? ఉదయ్ వాళ్ళ మమ్మీ పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒకే రోజు, సెప్టెంబర్ 6. అవునా? అవును. ఇవన్నీ జరిగాక, బాగా ఆలోచించాక ఉదయ్కి కూడా నేనంటే ఇష్టమని డిసైడ్ చేసుకున్నాను. పైగా గుడిలో తనకు నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించాడు. అతనంటే నాకు చాలా ఇష్టమని చెప్పేదా అనుకున్నాను. ఎంతైనా అమ్మాయిని కదా, నా వల్ల కాలేదు. ఏహే, ఇక్కడ నా వల్ల కావట్లేదు. టెన్షన్తో చచ్చిపోతున్నా. ఇంతసేపా? అది నేనైతే ఎప్పుడో చెప్పేసేదాన్ని. అందరూ నీలాగే అనుకుంటారు. అసలు విషయం వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తారు. నాలాగా సాధారణంగా అబ్బాయిలు ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటారు, అమ్మాయిలు చెప్పించుకోవాలనుకుంటారు. నేను అంతే. సర్లే, తర్వాత పూజారి గారు మా నాన్నతో మాట్లాడి ఎక్కడ నా పెళ్లి సంబంధం ఖాయం చేస్తారోనని నా భయం. ఈలోపు ఉదయ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడో లేదో అని టెన్షన్. అతను చెప్తే సరే, ఒకవేళ చెప్పకపోతే ఇన్ని టెన్షన్ల మధ్య ఏం చేసావు? ఒక ప్లాన్ వేశాను. వేస్ట్ ఫెలో, సన్నాసి, దద్దమ్మ, యదవ, ప్రేమించిన వాడివి చెప్పలేవా? అలాంటి వాడివి నీకెందుకురా ప్రేమ? అలా ఉదయ్ వినేలా నా దగ్గర
దగ్గర పనిచేస్తున్నా రాజుని తిట్టాను. అక్కడ ఉదయ్ వినడానికి రాజుని తిట్టడం దేనికి? రెచ్చగొట్టడానికి. ఓ, ప్రేమించినవాడు పిరికి పందెలా ఉండకూడదు, ధైర్యంగా చెప్పాలని ఇండైరెక్ట్గా ఉదయ్కి చెప్పాను. ఆ తర్వాత నేను అనుకున్నట్టే జరిగింది. ఏం జరిగింది? I love you. 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 వావ్! తర్వాత నేను కూడా తన్ని ఇలాగే హక్ చేసుకున్నాను. సో స్వీట్. తర్వాత ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసాను. ఓహో, ఆ రోజు రాత్రి చాలా లేటుగా తెల్లవారింది. తెల్లవారుగానే తర్వాత మమ్మల్ని ఎవరో 108లో హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఆ యాక్సిడెంట్లోనే నా కళ్ళు పోయింది. మరి ఉదయ్ చనిపోయాడా? ఉదయ్, ఉదయ్, త్వరగా లేచి ఫ్రెష్ అవ్వు, టైం అవుతుంది. నీకు టిఫిన్ హాట్ బాక్స్లో పెట్టాను, తిను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే డాడీ. నీకేమన్నా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి.
నీ నవ్వు చాలా బాగుంటుంది. నీ నవ్వు చాలా బాగుంటుంది. దీంతో తోమితే నీ పళ్ళు కూడా బాగుంటాయి. దీంతో తోమితే నీ పళ్ళు కూడా బాగుంటాయి. హాయ్ ఉదయ్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా? చేశాను. ఇంట్లో ఒక్కడనే ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. ఇక్కడ ఉంటే ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. నేను అదే అనుకుంటున్నాను. ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను, ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రాలేదు. రాగానే వెళ్ళిపోదాం. చెప్తున్నాను కదా డాడీ, నాకు బోర్ కొడుతుంది. ఇక్కడ ప్రకృతినే కాదు మనుషులను కూడా నమ్మలేకపోతున్నాం. ఏమైంది? చూసారా డాడీ, ఆ గాల్సీన్ గాడు నా చుట్టూ తిరిగేవాడు. నాకు కాలు బాగానే ఆడు కనిపించకుండా పోయాడు. అందుకే ఎవరిని నమ్మకూడదు. మిమ్మల్ని నమ్మొచ్చా డాడీ? గాల్సీన్కి యాక్సిడెంట్ అయిందని నాకెందుకు చెప్పలేదు? హలో మోహన్ రావు గారు, మీరు హాస్పిటల్లో చేర్పించిన సీనా అన్న వ్యక్తి చనిపోయాడు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డెడ్ బాడీని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాం. మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను. మోహన్ రావు గారు, హలో హలో హలో. బ్రతకడం కష్టమని డాక్టర్లు ముందే చెప్పారు. అసలు ఎలా జరిగింది? యాక్సిడెంట్. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఏమని చెప్పమంటావు? నీకు యాక్సిడెంట్ చేసింది వాడేనని చెప్పమంటావా? నీ కాలు పోవడానికి కారణము వాడేనని చెప్పమంటావా? నాకు ఆ రోజు ఎవరో అనామకుడు ఫోన్ చేయబట్టి నేను ఇన్ టైంలో అక్కడికి రాబట్టి వాడు ఈ రోజు దాకా బ్రతికాడు, నువ్వు ఇంకా బ్రతికున్నావు. మరి ప్రకృతి? నేను అనాథల గురించి అయినా పట్టించుకుంటాను గాని అనామకుల గురించి పట్టించుకోను. డాడీ, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోయాను. ఊటకో పని చేసుకుని పొట్ట నింపుకునే ఓ అనామకురాల్ని నువ్వు ప్రేమించావంటే నేను నమ్మలేకపోయాను. వారంలో ఒక్క అమ్మాయి నీకు నచ్చలేదా? నీ చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోమని మా అమ్మ నన్ను పోరు పెడితే నేను ఒప్పుకోలేదు. ఎందుకు? నీకోసం పైసా పైసా కూడబెట్టి నిన్ను ఫారెన్ లో చదివించాను. ఎందుకు? నీ ఫ్యూచర్ బాగుంటుందని. అలాంటిది నువ్వు నిన్ను నమ్మొచ్చా డాడీ అని అడుగుతావా? నీకు ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడమే రాదనుకున్నాను. గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా రాలేదు. విధి ఆడిన ఆటలలో నాలసినదాయి ప్రేమ, మది పాడిన పాటలలో నాయగసినదాయి ప్రేమ. హృదయాలను వీడనిది, ఉదయాలను చూపునది, గ్రహణాలను పిలిచినదా తలచే ప్రేమ. గమ్యాలను చూపునది, గగనాలకు సాగినది, శూన్యాలను వెతికినదా వలచే ప్రేమ. ఓ
ఏటి బావ్ ఆసుపత్రి పోయొస్తున్నారా? ఆ రోజు మంచి సంబంధం చూస్తానంటే సోకులు పోయారు. నీ కూతురు ఎవరినో ప్రేమించి ఉన్న 2 కొళ్ళు దొబ్బెట్టుకుంది. అప్పుడు రాకుమారుడు కావాలన్నారు. ఇప్పుడు రావులూరు మెట్ల దగ్గర చెప్పలేరుకున్నవాడు కూడా దొరకడు. అందుకే ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయాలి. మరి సగం లేచిపోతారు. మరి నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడితే ప్రతి ఒక్క నా కొడుకు పేలుతాడే. విధి ఆడిన ఆటలలో నాలసినదా ఈ ప్రేమ, మది పాడిన పాటలలో నా ఎగసినదా ఈ ప్రేమ. ప్రకృతి, ఎవరు? నేను రాణిని. రా కూర్చో. నాకు సెలవులు అయిపోయాయి, ఊరెళ్తున్నాను. నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. నన్ను క్షమించండి డాడీ, నేను మీ గురించి తప్పుగా మాట్లాడాను. మీరు చెప్పింది నిజమే డాడీ. నాకు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవడం రాలేదు, గర్ల్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడం రాలేదు. మీరన్నారు ఫారెన్లో ఒక్క అమ్మాయి నచ్చలేదా అని. చాలామంది నచ్చారు, కానీ అక్కడ అమ్మాయిల్లో అవి వాళ్ళు మాత్రమే చూశాను. కానీ ప్రకృతిలో అమ్మని చూశాను. ఆ రోజు గుళ్ళో మా ఇద్దరిని ఆశీర్వదిస్తే ఆ అమ్మాయి నచ్చిందనుకున్నాను. కానీ మీకు చిన్నప్పటి నుంచి మీరు నన్ను అమ్మ లేని లోటు లేకుండా పెంచారు. కానీ తన అమ్మే. She's my mother, lover, forever. I want to live my life peacefully. అందుకనే నేను నా ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఉదయ్ 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 పిల్ల మాకు నచ్చింది. అబ్బాయికి ఆటోది ఉంది, కట్నం కొంచెం చూసి ఇయ్యండి. అట్టగేనమ్మా. అట్టాగంటే సరిపోదు, పిల్ల సంగతి తెలుసు కూడా చేసుకోవడానికి ముందుకొచ్చినాడు నా కొడుకు. మాట రాకుండా చూడండి మరి. అట్టగేనమ్మా. అన్నిటికీ అట్టాగే అట్టాగే అంటే సరిపోదు, తొందరగా ముహూర్తాలు పెట్టించండి మరి. అట్టగేనమ్మా. నా బిడ్డకి ఏమైంది? ప్రేమ నీ విలువేదమ్మా, ప్రేమ నీ చలువేదమ్మా, నిలువెల్లా విషముగా మారి చూస్తూ ఉన్నావు. ప్రేమ నీ దయలేదమ్మా, ప్రేమ
నీ ప్రేమేదమ్మా తొలి ప్రేమను బలిగా కోరి ఆడుతున్నావు తొలివేకువ తరుణానా మలి సంధ్యగా మారావు కోపమా వేషమా శాపమా ఆశల వంతెన పరిచావు మృత్యువు ముంగిట నిలిపావు విధి ఆడిన ఆటలలో నాలసినదాయి ప్రేమ మది పాడిన పాటలలో నా ఎగసినదాయి ప్రేమ హలో సార్ మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఆగండమ్మా ఆగండి, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, వెయిట్ చేయండి. అమ్మాయి తల్లిదండ్రులా మీరు? అవునయ్యా. ఎరా ఆడపిల్లల్ని ఎలా పెంచాలో తెలీదా మీకు? అయినా కొండల్లో పెరిగి కనిపించిందల్లా తినే మీకు కూడా ప్రేమలు కావాల్సి వచ్చాయా? మీరేంటి మాట్లాడుతుండ్రో మాకు అర్థం కావడం లేదు బాబు. అక్క ప్రేమించిన ఆయన కొడుకునే పెద్దయ్యా, ఫారెస్ట్ ఆఫీసరు. బాబు మేము చాలా పేదోళం బాబు. ఈ ప్రేమలు గేమలు మాకు తెలవు బాబు. ఒక్కగానొక్క బిడ్డ మాకు చాలా గారాబంగా పెంచాం బాబు. డాక్టర్, హౌ ఇస్ ద కండిషన్? ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏం లేదు, కానీ కారు మీ అబ్బాయి మోకాల మీద బలంగా కుదడం వల్ల రైట్ లెగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కాలు తీసేయాల్సి వచ్చింది. పరిస్థితి నుదుటికి బలమైన గాయం తగలడం వల్ల చూపు కోల్పోయింది. నీ కొడుకు వల్లే నా బిడ్డ రెండు కళ్ళు పోరాయిరా. మా అమ్మాయిని అమాయకురాలని చేసి ప్రేమ గీమాలు మాయ మాటలు చెప్పి తన జీవితం నాశనం చేశారు కదరా. ఒరేయ్, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టండి రా. అడవులు అమాయకులు అనుకోండి రా. ఏంటి నా ఇన్నేళ్ల సర్వీసులో ఇంతవరకు నా మీద చెయ్యేసినోడు లేడు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నా కొడుకు వల్ల నీలోంటి అనామకులతో మాటలు పడాల్సి వచ్చింది.
ఇంకోసారి నీ కూతురి నీడ నా కొడుకు మీద పడిందో షూట్ చేసి నీ కొడుకు నీడ నా కూతురి మీద పడిందో అడవి తల్లికి బలిస్తా. సైలెన్స్. ఏంటి గోల? మీ అబ్బాయి స్పృహలోకి వచ్చాడు, వెళ్ళి చూడండి. Daddy. She's dead. Daddy. No. పట్టించుకోకుండా ఇంకా ఉదయం ఆడింది చూడండి. అమ్మ ఏమైంది? చెప్పమ్మా, ఉదయకి ఏమైందో చెప్పు. చచ్చిపోనాడు. ఎంటీ స్టమక్తో స్లీపింగ్ పిల్స్ మింగాడు. స్టమక్ అంతా క్లీన్ చేశాం. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్. అయ్యా, మా బిడ్డ పాయిజన్ తీసుకుంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి బాగానే ఉంది. అవును, పోయినసారి బైక్ యాక్సిడెంట్ అయింది వీళ్ళిద్దరికే కదా? అవునండి. ఓకే, ఇద్దరు ఒకేసారి సూసైడ్ అటెంప్ట్ చేశారంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లం, రైట్? ఎస్, లవ్ ప్రాబ్లం. మోహన్ రావు గారు, మీరు చదువుకున్నవారు, పైగా ఫారెస్ట్ ఆఫీసర్. ఈ రోజుల్లో పిల్లలు మనం అనుకున్నట్టుగా ఉండరు. మనమే వారికి అనుకూలంగా ఉండాలి. మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. సరే సార్, మీరు వెళ్ళి మీ అబ్బాయిని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, ఈ ఏజెన్సీలో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను, పిల్లల ఇష్టాలకు వ్యతిరేకంగా ఏమి చేయకండి. వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. కూర్చో, వెళ్దాం. ఎక్కడికి? లైఫ్లో ఒక్కసారైనా అన్నమాట. కూర్చో. నాకు ట్రాన్స్ఫర్ అయింది.
ఉదయ్ జ్ఞాపకాలతో బ్రతుకుతున్నాను. మీరు వేరే పెళ్లి చేసి అవి కూడా లేకుండా చేద్దామనుకున్నారు. అందుకే ఉదయ్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఉదయనే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరు? అమ్మ చెప్పమ్మా, ఎవరు? 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 ఉదయ్, ప్రేమ నువ్వు కరుణించావా, ప్రేమ నువ్వు కనిపించావా, కలలన్నీ నిజములు చేసి గుండె నింపావు. ప్రేమ నువ్వు బ్రతికించావా, ప్రేమ నువ్వు వినిపించావా, కథలన్నీ రుజువులు చేసి ప్రేమ పంచావు. చలివెన్నెల సమయాన చెలి చెక్కిలి తడినావా, హాయిగా జాలిగా చేరగా జన్మకు అర్థం తెలిపావు, తీరని రుణమై నిలిచావు. విధి ఆడిన ఆటలలోన గెలిచినదా ఈ ప్రేమ, మది పాడిన పాటలలోన మురిసినదా ఈ ప్రేమ. హృదయాలను వీడనిది, ఉదయాలను చూపినది, గ్రహణాలను చెరిపినదా తలచే ప్రేమ. గమ్యాలను చూపినది, గగనాలకు సాగినది, చైత్రాలను పిలిచినదా వలచే ప్రేమ. డాక్టర్, ఆ అమ్మాయికి ఎలాగైనా చూపు రావాలి. ప్రస్తుతానికి ఆ అమ్మాయి పాయిజన్ తీసుకోవడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయలేం. కొంతకాలం ఆగాలి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయ్, మనం మళ్ళీ కలిసినందుకు బాధపడాలో ఆనందపడాలో అర్థం కావడం లేదు. నాకు నిన్ను చాలా బాగా చూసుకోవాలనుంది, కానీ నా కళ్ళేవుగా. సో వాట్, నేను నాన్నగా అయినా డాడీ డాక్టర్తో మాట్లాడారంట, త్వరలోనే నీకు ఆపరేషన్ చేస్తారు. అవునా? అవును, కానీ నీ కళ్ళు రాబోతున్నందుకు ఆనందపడాలో బాధపడాలో నాకు అర్థం అవట్లేదు. ఏ, నా కళ్ళు రావడం నీకు ఇష్టం లేదా? ఆ గాల్సీన్ గాడి కళ్ళు నీకు పెట్టడం ఇష్టం లేదు. తప్పదు, ఇప్పుడు దాకా ఆడు చంపాడు, ఇకపైన ఆడి కళ్ళతో చంపబోతున్నాడు. అంటే వాడి కళ్ళే నీకు పెట్టబోతున్నారు. అవునా?
It's good morning. Time for some state of the art planning. Who you know fishing at home, look at that. The rest of y'all know where I'm living at. Can none of y'all make me back? Yeah, the rappers like here, G-Rap this stuff. Good morning, good morning, good morning. Jollyగా చెప్పేసే good morning. Good morning, good morning, good morning. హ్యాపీగా ఉంచేదే good morning. రోజంతా ఉత్సాహం, చల్లేదో ఆరాటం, సరదాల సంతోషం, జారేదో పరిహాసం. Freshness of good morning, you. Good morning, there's nothing like you. There's something about you. You make me feel good. It's understood. Good morning. ప్రపంచమంతా వినిపించేటి మాటే గుడ్ మార్నింగ్. శేషుగానికైనా కనిపించేటి సీనే సన్ రైజింగ్. జనగణమున పలికే మధురంగా ఈ పాటేరా. మరి గడపను తడిపే సొగసైన స్నోఫాలే. మేరే నీవాడు తను మనిషే కాదు, అరే వాడే మారాలంటే చెప్పాలో గుడ్ మార్నింగ్. Everybody come and sing along, yeah. Everybody come and move your body. Everybody let's get it on, yeah. Everybody just shout it out, yeah. Drop all the cats like come on, any of us out. Switch it up, I'm some message, let's make you with big in your quest. Stock in the thing going just the other day. Without done long, people talk to them about in my heart, bro. You think you're funny, don't say. Pressure relief, get to me or don't leave. Money and love is all I want for fun. జగానికంతా వెలుగును చూపే రూటే గుడ్ మార్నింగ్. నీ విరోధికైనా శుభాలు కోరే మాటే క్యా ఫీలింగ్. జనగణ మన గీతం వినిపించు ఏ చోటైనా. అది శిలలను సైతం కరిలించు కరిగించు. కలసి ఉండి చూడు అరే కలదు సుఖము. జర అలసి ఉంటే నేస్తాం చెప్పేసే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. జాలీగా చెప్పేసే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హ్యాపీగా ఉంచేదే గుడ్ మార్నింగ్. రోజంతా ఉత్సాహం, చల్లేదో ఆరాటం, సరదాల సంతోషం.